భగవద్గీత 4వ శ్లోకమును సారాంశమును కృష్ణ భగవానుడు చక్కగా మనకు బోధించాడు. దానిలోని సారాంశమును ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. అత్ర శూరాః మహేశ్వాసాః భీమః అర్జునः సమాః యుధిః యుయుధానः విరాటः చ ద్రుపదः చ మహారథः. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. ఈ 3 శ్లోకాలు వరుసగా వచ్చినాయి. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. అత్ర ఇచ్చట అనగా ఈ పాండవసేన యందు మహేశ్వాసాః తేజోవంతమైన ధనస్సు గలవాడును యుధి యుద్ధమునందు భీమార్జున సమాహ భీమార్జునతో సమానుడును అగు శూరాః శూరులు సంతి కలరు యుయుధానః సాత్యకీయును విరాటచ్చ విరాటుడును మహారథః మహారథుడగు ద్రుపదచ్చ ద్రుపదుడును దృష్టకేతుః దృష్టకేతుడును చేకితానః చేకితానుడు కుమారుడు మొదలగు వారందరూ ఈ పాండవ సేనయందు మహా గొప్ప వీరులు కలరు. కనుకనే ఓ ద్రోణాచార్య, ఈ పాండవ సైన్యమున యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు దృష్టకేతువు చేకితానుడు మొదలగు గొప్ప వీరులు గలరని దుర్యోధనుడు ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యునకు తెలియజేసెను. ఓం తత్సత్.